హలో అండి, నేను మీ విష్ణువర్ధన్ పంపి. వెల్కమ్ బ్యాక్ టు వీసీ మీడియా. వైఎస్ సన్నీ యాదవ్ ఇదందరూ ఈ మధ్య మొత్తం చూస్తుర్రు. బెట్టింగ్ యాప్స్ ఇష్టం వచ్చినట్టు, ఈ లోన్ యాప్స్ అని, బెట్టింగ్ యాప్స్ అనేసి జనాల్ని నాశనం చేస్తానికి ఇన్ఫ్లుయెన్సర్లు బయటకు వచ్చారు. యూట్యూబ్ తోని ఈ వైఎస్ సన్నీ యాదవ్ యూట్యూబ్ తోని మంచిగా ఫేమస్ అయ్యిండు, ముందుకు వచ్చిండు. ఏ రైడింగ్ లాగా ఏవో చేసుకుంటా ముందుకు వచ్చాడు. ఫ్యాన్స్ ఎందుకు అవుతారు అంటే, ఒక మనిషి ఒక మంచి వీడియోలు చేస్తుంటే అతను కొంతమంది ఫ్యాన్స్ అవుతారు. సో ఇన్ఫ్లుయెన్సర్ని చేసిన తర్వాత ప్రజలకు ఏం చేయాలి? న్యాయం చేయకపోయినా పర్లే, అన్యాయం మాత్రం చేయాలి. పైసలు మస్తు సంపాదిస్తున్నావు, నిజం చెప్పాలంటే ప్రజల శవాల మీద సంపాదిస్తున్నట్టు నువ్వు ఫస్ట్ అది ఆలోచించుకుని గుర్తుపెట్టుకో. ఎందుకంటే నువ్వు ఏదో వీడియో పెట్టినావు, ఇది బెట్టింగ్ యాప్లో 2 లక్షలు వేస్తే 5 లక్షలు వచ్చినాయి అనేసి అప్పటికప్పుడు ఒక వీడియో చేసినావు. నిజంగా అట్లా వస్తే మొత్తం అందరు దాని మీదే పడతారు. నువ్వు చెప్పినవన్నీ కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది నిన్ను ఎవరైతే ఫాలో అవుతారో ఆ ఫాలో అయినా కూడా వాళ్ళకి లాసే కదా. చాలా మంది ప్రాణాలు కోల్పోతారు, చాలా మంది ఇష్టం వచ్చినట్టు సూసైడ్లు చేసుకుంటారు. నీకు కొంచెమన్నా బుద్ధి, సిగ్గు, శరం, మానం ఏమన్నా ఉందా నీకు? ఇంతమంది జీవితాలతో ఆడుకుంటున్నావు. నువ్వు మంచి వీడియోలు చేసుకుంటున్నావు, వీడియోలు చేసుకో, ఎవడొద్దంటూ నేను వీడియోలు చేసుకోనికి. అంతేగాని ఇట్లా ఇష్టం వచ్చిన యాప్ల మీద ఆడేవాడో పైసలు ఇస్తుంది కదా అనేసి ఇష్టం వచ్చిన బెట్టింగ్ యాప్లు, ఇష్టం వచ్చిన లోన్ యాప్లు యూజ్ చేయండి, దీంట్లో 2 లక్షలు వేయండి, దీంట్లో 10 లక్షలు తగలేయండి అంటే ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నావు. చాలా మంది జాగ్రత్త. వంశీ అనేటోడు, తర్వాత ఇంకొకరు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు ఇప్పుడు ఏమైపోయింది, బయట ఎవరెవరైతే ఒక ఫేమ్ నడుస్తుందో, ఎవరు ట్రెండ్ నడుస్తుందో ఈ బెట్టింగ్ యాప్ వాళ్ళని పట్టుకుని ఏంది, సో వాళ్ళ దగ్గర నుంచి ఇట్లా వీడియో చేయండి, సో ప్రజలు మిమ్మల్ని నమ్మి ముందుకు వస్తారు, టెలిగ్రామ్లో జాయిన్ చేపియండి, బెట్టింగ్ యాప్లో జాయిన్ చేపియండి, ఆడిపియండి అని చేస్తారు. వీళ్ళందరూ ఇట్లా చేయడం వల్ల ప్రజల జీవితాన్ని నాశనం చేస్తారు. కాబట్టి పోలీసులు కూడా గట్టి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారు ఇప్పుడు. నిజంగా చాలా మంచిదే, ఎందుకంటే ఇటువంటి వాళ్ళు పక్క పోలీస్ స్టేషన్లో కూర్చోవాల్సిందే. పోలీస్ స్టేషన్లో కాదు, జీవితాంతం పోలీస్ స్టేషన్లో కూర్చున్నా తప్పలేదు. నా అన్వేషణ తర్వాత ఇంకా ఎంతో మంది ఈయన మీద పడ్డారు, అరే ఇట్లా బెట్టింగ్లు చేస్తాడు, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటారు అని. కానీ ఈయనరు. మన హర్ష సాయిది కూడా బెట్టింగ్ యాప్ గురించి యువ సామ్రాట్ అని ఆయన కూడా పోరాడిండు. మొత్తం ఒక యుద్ధం చేసినట్టు చేశారు. అది ఎంతవరకు కేసు వచ్చిందో తెలియదు, కానీ ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, హర్ష సాయి కానీ, వైఎస్ సన్నీ యాదవ్ కానీ, ఇంకెవడే కానీ, ఏ ఇన్ఫ్లుయెన్సరో యూట్యూబరో ఎవడే కానీ బెట్టింగ్ యాప్లు మాత్రం యూజ్ చేయకండి. ఎందుకంటే మీరు బెట్టింగ్ యాప్లు యూజ్ చేయమని ప్రజలకు చెప్పడంతో వాళ్ళు మిమ్మల్ని నమ్మి వాళ్ళు ముందుకు వస్తారు. సో వాళ్ళ ప్రాణాల మీదకి వస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా మీకు తోచింది మంచి చేయండి. వాళ్ళకు మంచి చేయకపోయినా పర్లేదు, చెడు చేయొద్దు. కాబట్టి వాళ్ళకి ఏదైనా మంచి చెప్పాలనుకుంటే చేయండి. మీ వీడియోలు మీరు చేసుకోండి, వ్లాగులు చేసుకుంటారో, ఇంకేమని చేసుకుంటారో, ట్రావెలింగ్ చేసుకుంటారో, ఏం చేసుకుంటారో చేసుకోండి. కానీ ప్రజల జీవితాలతో మాత్రం ఆడుకోకండి. ఇటువంటి ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ముందు 100% దీని మీద కోర్టుల కేసులు పడితే తర్వాత దీన్ని తెలంగాణ ఆల్రెడీ బ్యాన్ అయింది. Dream11 కూడా తెలంగాణలో వస్తలేదు, కానీ కొన్ని రాష్ట్రాల్లో వస్తుంది. అదేందో అర్థమైతలేదు. ఇది బ్యాన్ చేయాలి. Dream11 కూడా ఇప్పుడు అఫీషియల్ ఇండియా టీం జెర్సీ పైన Dream11 అని పెట్టేశారు. అంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ధోని అందరికి సపోర్ట్ చేస్తారు ఈ Dream11 ఈ బెట్టింగ్ యాప్స్కి. అట్లా అయిపోతుంది ఇప్పుడున్న మన సమాజం. కాబట్టి ప్రజలు కూడా అందరూ ఆలోచించండి. ఎవరో వైఎస్ సన్నీ యాదవ్ గాడో, ఎవడో వంశీ గాడో, ఎవడో కోన్ కిస్కా గొట్టంగాడో చెప్పిండు అనేసి మీ జీవితాలు మీరు ఖరాబ్ చేసుకోవద్దు. ఏదో బెట్టింగ్ యాప్లో జాయిన్ అయ్యి మీ పైసలు పోగొట్టుకోవద్దు. సో ఈ వీడియో చూసినా కొంచెం మారుతారని నేను ఆశిస్తున్నా. సో ఇది ఈరోజు వీడియో. మీ అందరికి నచ్చుతున్నా. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. అండ్ మా వీసీ మీడియాని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.